భౌతిక దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలు, అక్రమ కేసులు, అవమానాలు ఎదురైనా అదరలేదు, బెదరలేదు. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలనుకున్నాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడాడు. నలుగురిలో నవ్వులు పాలయ్యాడు. ఆ సిద్ధాంతమే తనను జైలు పాలు చేసింది. బాలిలేని దాడులకు బలయ్యాడు. అయినప్పటికీ వైసీపీ అక్రమాలను ప్రశ్నించాడు. చివరకు జైలు జీవితం గడిపాడు. అక్రమ కేసులకు బలైపోయాడు. తాను నమ్మిన సిద్ధాంతానికి గొంతుకునై పోరాడాడు. చివరకంటూ నిలిచాడు. అందరూ అతన్ని చూసి నవ్వారు. అయినప్పటికీ తను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలిచి నేడు జీరో నుంచి హీరో అయ్యాడు. ఆయన ఎవరో కాదు, పరిచయమే అక్కర్లేని ఒంగోలు సుబ్బారావు గుప్తా. సుబ్బారావు గుప్తా రాజకీయ జీవితంపై స్పెషల్ ఏవిఐ మీకోసం. అప్పట్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సుబ్బారావు గుప్తా కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వారు మాట్లాడుతున్న భాష, వ్యవహార శైలి అభ్యంతరకరమని, ఫలితంగా పార్టీకి 20% వరకు ఓటింగ్ తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే వైసీపీ కార్యకర్తలను తరిమి కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూటుగా మద్యం తాగిన 15 మందికి పైగా వ్యక్తులు లంబాడి డొంకలోని సుబ్బారావు గుప్తా నివాసానికి వెళ్లి రాత్రి సమయంలో బెదిరించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. అయినప్పటికీ దుర్భాషలాడుతూ ఇంట్లోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు. సుబ్బారావు గుప్తా గుంటూరు పరారయ్యారు. అక్కడ ఒక లాడ్జిలో తలదాచుకున్న గుప్తాపై బాలినేని అనుచరుడిగా చెప్పుకునే సుబాని భౌతిక దాడి చేశారు. గుప్తా వేడుకున్నా వదిలిపెట్టకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల అనుగుణంగా సుబ్బారావు గుప్తాపై కూడా పలు అక్రమ కేసులు వైసీపీ ప్రభుత్వం బనాయించడం జరిగింది. గంజాయి కేసు, అదేవిధంగా ఒంగోలు మేయర్ను దూషించాడని చెప్పి ఆయన మీద SC ST కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో ఆయన జైలు జీవితాన్ని గడిపి బయటకు రావడం కూడా జరిగింది. మేయర్ ఫిర్యాదుతో గుప్తాపై SC ST కేసు నమోదు చేశారు. తదనంతరం జరిగిన రాజకీయ మార్పుల్లో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసులో పెట్టి మానసిక వేదనకు గురిచేశారు. జైలు పాలైన గుప్తాకు పలువురు ఆర్యవయసులు అండగా నిలిచారు. కానీ వైసీపీకి చెందిన ఆర్యవయసులు సుబ్బారావు గుప్తాపై ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆర్యవయసులు విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలో దిగిన చంద్రబాబు గుప్తా భార్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు. గుప్తాను వేగవంతంగా బెయిలు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. చంద్రబాబు అండతో బయటకు వచ్చి ఒంగోలులో వైసీపీ నాయకులపై, అక్రమాలపై, భూదందాలపై ఎదురుదాడి చేశారు సుబ్బారావు గుప్తా. నాకు మరీ ముఖ్యంగా గంజాయి కేసులో పడినప్పుడు అది ఆర్థికంతో కూడిన పని బెయిల్ అనేది, ప్లస్ అది ఒక రోజులో వచ్చేది కాదు. గంజాయి అంటే మినిమం 3 నెలలు జరిగింది. ఆ టైంలో నాకు చంద్రబాబు గారు లాయర్లతో డైరెక్ట్ కలిసి 10 మంది లాయర్లు వచ్చారు. మేము మీకు బెయిల్ ఇస్తున్నామంటే ఇంతమంది వచ్చారా, మా దగ్గర డబ్బులు కూడా లేవంటే లేదండి బాబు గారు పంపించారని చెప్పి ఆయనతో ఫోన్లో మాట్లాడించి నేను జైలుకు పోయాక అచ్చెన్నాయుడు 3 సార్లు మా ఆవిడతో, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మా ఆవిడతో ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి అమ్మ మేము బయటికి తెచ్చుకుంటాం మా గుప్తానని చెప్పి ఆ లాయర్లను కూడా అసలు జీవితంలో ఎప్పుడూ ఆ లాయర్లు పోయి కలిస్తే హైదరాబాద్లో మన విజయవాడ ఆఫీస్లో గుప్తా గారు తెలుగుదేశం ఎంతోమంది లోపల పడ్డారు, బెయిల్ ఇప్పించాము. అసలు నువ్వు మా పార్టీ కాకపోయినా వైసీపీ తరఫున నువ్వు లోపల పడితే బాబు గారు మమ్మల్ని ప్రెజర్ కూడా చేశాడు, తిట్టాడు త్వరగా రావాలని. నువ్వు మామూలుగా లేదు, ఆయన చాలా నీ మీద ప్రేమగా ఉన్నాడంటే నేను పోయి కృతజ్ఞత కలిసి అన్నా నువ్వు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పాను. ఆయన కూడా ఎప్పుడు ఏ పని ఉన్నా ఒక వ్యక్తిని అప్పు చెప్పాడు, ఆ వ్యక్తిని అడిగి పని చేయించుకోమన్నాడు. చాలా ధన్యవాదాలు. అటువంటి పెద్ద మనిషి, మంచి మనిషి అటువంటి పార్టీలో చేరి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళి. సుబ్బారావు గుప్తా బయటకు వచ్చిన తర్వాత వైసీపీ అక్రమాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. భూదందాలపై ప్రత్యేక పోరాటం చేశాడు. ఎవరైతే భూ ఆక్రమణలకు బలయ్యారో వారందరినీ ఒక చోట చేర్చి ఆయన తన పోరాటాన్ని కొనసాగించాడు. త్రిపులార్ అరెస్ట్, చంద్రబాబు అరెస్ట్ సమయంలో సుబ్బారావు గుప్తా వైసీపీని చీల్చి చెండాడాడు. త్రిపులార్తో సన్నిహితంగా ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడిచాడు. అప్పట్లో ఒక ప్రధాన దినపత్రికల్లో చంద్రబాబు, అచ్చెన్నాయుడు త్రిపులార్ తర్వాత అవమానాలు పడిన వ్యక్తిగా సుబ్బారావు గుప్తా అంటూ కథనాలు వెలువడ్డాయి. రాష్ట్రమంతా పర్యటించి ఆర్యవయసులతో పాటు ఇతర కులాలను సమీకరించి వారికి అండగా నిలిచాడు. మా త్రిపులార్ దేశవ్యాప్తంగా ఎలా అయితే పోరాడాడో నేను రాష్ట్ర వ్యాప్తంగా పోరాడా. అలానే రేపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా, జనార్దన్ గారు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీకి పలు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధానంగా బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిని, అప్పటి పోలీసు అధికారులను టార్గెట్ చేసి గుప్తా చేసిన విమర్శలు టీడీపీకి ప్లస్ అయ్యాయి. అనంతరం జరిగినటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్ అయ్యారు. రాష్ట్రమంతా పర్యటించి ఎక్కడ మీటింగ్ జరిగినా తలుక్కుమని మెరుస్తూ వైసీపీ అక్రమాలను ఎండగట్టేవాడు.
తన వాక్చాతుర్యంతో అక్కడ శ్రోతలను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సుబ్బారావు గుప్తా యూటర్న్ తీసుకొని ఒకవైపు వైసీపీ నాయకుల అక్రమాలను చీల్చి చెండాడుతూ బెంబేలెత్తించాడు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి ఎమ్మెల్యే టికెట్ను కోరాడు. టీడీపీ పొత్తులో భాగంగా టికెట్ రాకపోవడంతో నిరాశ చెందకుండా టీడీపీకి దగ్గరయ్యాడు. లోకేష్ సమక్షంలో ఒంగోలులో పార్టీలో చేరారు. అక్కడి నుంచి తనదైన శైలిలో వైసీపీపై ఎన్నికల్లో విరుచుకుపడ్డాడు. ఒంగోలులో దామచర్ల మాగుంట విజయానికి, చీరాల్లో ఎంఎం కొండ యాదవ్ గెలుపు కృషి చేశాడు. ఒంగోలులో దామచర్లకు 33,000, చీరాల్లో కొండ యాదవ్కు 20,000కు పైగా మెజార్టీతో గెలుస్తాడని ప్రచారం చేశాడు. ప్రకాశంలో 10 సీట్లు టీడీపీకి వస్తాయని తెలిపాడు. రాష్ట్రంలో టీడీపీ కూటమికి 160 సీట్లు వస్తాయని జోస్యం చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ గుప్తా చెప్పినట్లే ఫలితాలు రావడంతో టీడీపీ నాయకులు సైతం కంగుతిన్నారు. ఇక వైసీపీ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మేము మరీ ముఖ్యంగా ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఒంగోలు జనాలకి హామీ ఇస్తున్నాము. దామచర్ల జనార్దన్ గారిని జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో ఉంచుతాం మెజార్టీలో. అట్లానే మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా దాదాపు 10 పార్లమెంట్ సభ్యుల కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేట్టు చేసి అతన్ని దేశంలో సహాయ శాఖ మంత్రిగా చూస్తున్నాం మాగుంటని. తెలుగుదేశం పార్టీలో చేరుతూ కూడా పార్టీకి 1,116 చందాగా గుప్తా అందజేశారు. అదేవిధంగా దామచర్ల ఎన్నికల ప్రచారంలో తన సొంత నిధులతో గుప్తా ప్రచారం చేశారు. విజయవాడలో ఆర్యవైశ్య సమ్మేళనంలో అంబికా కృష్ణ, టీజీ వెంకటేష్ సమక్షంలో జగన్కు సవాలు విసిరారు. అమరావతి పాదయాత్ర 200 రోజుల కార్యక్రమంలో వైసీపీ కండువా వేసుకుని జగన్కే సంచలన ఛాలెంజ్ విసిరారు. గుప్తా ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు, నక్కా ఆనందబాబులు మెచ్చుకున్నారు. అక్కడ గుప్తా ప్రసంగానికి చంద్రబాబు మంత్రముగ్ధులయ్యారు. తన జీవితాన్నే పణంగా పెట్టి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి సుబ్బారావు గుప్తాకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారా, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పదవి ఇస్తారా అనేది కూడా మరికొన్ని రోజులు వెయిట్ అండ్ సీ. నికార్సైన రాజకీయ నాయకుడైన సుబ్బారావు గుప్తాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి వరిస్తే ఆ సామాజిక వర్గంలోని నిరుపేదలకు విద్యా, ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు, వారి పురోభివృద్ధికి సరైన బాటలు వేసినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నలుగురు మేలు కోరే గుప్తా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసి గుప్తాకు పార్టీలో క్రియాశీలక పదవి కేటాయిస్తే అవమానాలు, అవహేళనకు గురైన గుప్తాకు న్యాయం జరుగుతుందని ఆర్యవైశ్య ప్రముఖులు సైతం కోరుకుంటున్నారు.